గుంటూరులో ఒక అపార్ట్మెంట్ 5 అంతస్తుల భవనం 5వ ఫ్లోర్లో అక్కడే నివసిస్తున్నాడు రాక్సీ. ఒక 3 సంవత్సరాల వయసున్న ల్యాబ్రాడర్ డాగ్ గంభీరంగా కనిపిస్తాడు. అందంగా, చెలాగ్గా, అంతకంటే ముఖ్యంగా మనసును చదవగలిగిన, చతురత కలిగిన వాడు ఈ రాక్సీ డాగ్. వాడు రోజు రోజుకి ఒకే కోరికతో బతుకుతున్నాడు. కింద ఆడుకుంటున్న పిల్లలతో స్నేహం చేయాలని, వాళ్ళతో ఆడాలని. ఆ చిన్నారులు కేరింతలు వినిపించిన ప్రతిసారి వరండాలో కూర్చున్న రాక్సీ చెలించిపోతుంటాడు. వాడి కన్నుల్లో చూపు ఆశగా, ఆతృతగా. కానీ వాళ్ళేమో వాడిని చూస్తేనే వెనక్కి తగ్గిపోతుంటారు. బాబోయ్ పెద్ద డాగ్ అంటూ భయపడిపోతుంటారు. ఇంత గంభీరమైన రూపం, ఎంత మంచితనమున్నా భయాన్ని పోగొట్టుకోలేకపోతున్నాడు రాక్సీ. అయినా సరే అతనికి ఓ ప్లాన్ ఉంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మెల్లగా లిఫ్ట్ దిగి కిందికి వెళ్తాడు. వాళ్ళు ఆడే ఆట వస్తువులను మెల్లగా పైకి తీసుకొస్తాడు. ఆట మొదలవుతుంది. తన స్టైల్లో ఉత్సాహంగా ఒంటరిగా ఆడతాడు. ఆత్మాలాపం వంటి ఆట. తర్వాత వాటిని కొరికి చించి కింద పడేస్తాడు. ఇది ర్యాగింగ్ కాదు, రాక్సీ చూపిస్తున్న తీరైన నిరసన. అందులో భాగంగా ఈ రోజు రాక్షి గడు ఏం చేశాడో మీరు స్పష్టంగా చూడండి.